Good evening, everyone. Once again, I welcome you to the audio lectures. So, in this lecture, we are going to deal with the second unit. మీ అందరూ కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ రెండవ యూనిట్ని ఈ ఆడియో లెక్చర్లో మీరు వినబోతూ ఉన్నారు. అభ్యసనం, ప్రవర్తనావాదుల దృక్పథాలు, బిహేవియరిస్టిక్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్. సో ఇక్కడ మనం బిహేవియరిజం, ప్రవర్తనావాదం గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి మనోవిజ్ఞాన శాస్త్రాన్ని మనం నిర్వచించినప్పుడే మనోవిజ్ఞాన శాస్త్రం అంటే మనసును అధ్యయనం చేయటం అని, ఆత్మను అధ్యయనం చేయటం అని, ఆఖరిగా ప్రవర్తనను అధ్యయనం చేయటం అని, ఇంకా స్థూలంగా మనం మాట్లాడుకోవాలి అంటే మనిషి యొక్క ప్రవర్తనని అధ్యయనం చేయటము అని తెలుసుకున్నాం. ఆ విధంగా నిర్వచనాన్ని మనం క్రోడీకరించాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు వాట్ బిహేవియరిజం ఈజ్, we have to deal with the definition of psychology. So as the definition goes on, psychology is the study of soul, study of mind, study of behavior, and finally study of human behavior in particular. So likewise behaviorism has evolved from observing or observation of the behavior. ప్రవర్తనవాదం అనేది వ్యక్తి ప్రవర్తనను వివరిస్తూ ఉంది. వ్యక్తి ప్రవర్తనను అధ్యయనం చేయటం, వ్యక్తి ప్రవర్తనను వివరించటం, ఈ విధంగా మనం ప్రవర్తనవాదాన్ని తెలుసుకోవచ్చు. అభ్యసన గురించి మరి ప్రవర్తనవాదులకు ఉండే ఆలోచనలు లేదా వాళ్ళకుండే దృక్పథాలు. So the ideology or the perspectives of behaviorist psychologists in relation to learning. సో ఈ యూనిట్ అంతా కూడా మనకి బోధన, క్షమించాలి, అభ్యసన, అదేవిధంగా ప్రవర్తనవాదుల యొక్క భావజాలం, ఇవన్నీ కూడా మనం యూనిట్లో చూడబోతూ ఉన్నాం. ఈ ప్రవర్తనవాదాన్ని జేమ్స్ వాట్సన్ అనే ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త రూపొందించాడు 1913లో. ఇన్ 1913 famous psychologist James Watson has formulated the word behaviorism in 1913. ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, మనోవిజ్ఞాన శాస్త్రంలోని పరిభాషలన్నీ మనం మాట్లాడుకుంటే, ద కామన్ టర్మినాలజీస్ ఇన్ సైకాలజీ, మోర్ ఓవర్ వి కమ్ అక్రాస్ బిహేవియరిజం ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్. ప్రతి సందర్భంలో కూడా మనకి ఈ ప్రవర్తనవాదం గురించి, ప్రవర్తన గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. వాస్తవానికి ప్రవర్తన అధ్యయనం చేయటం అంటాము, కానీ ప్రవర్తన మనకి బాహ్యంగా కనబడితే తప్ప, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఓవర్ట్ ఆర్ అబ్జర్వబుల్, ఓవర్ట్ అంటే బాహ్య ప్రవర్తన లేదా పరిశీలింపదగిన ప్రవర్తన అయితే తప్ప మనం దాన్ని అధ్యయనం చేయలేం. ఇకపోతే ఈ ప్రవర్తనవాదులు ఎక్కువగా ఉద్దీపన ప్రతిస్పందన మీద ఆధారపడి వారి అభ్యసన సిద్ధాంతాలన్నీ కూడా రూపొందించారు. ఉద్దీపన, స్టిములస్. గత యూనిట్లో కూడా మనం ఈ ఉద్దీపన ప్రతిస్పందన గురించి చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఉద్దీపన ఏదైనా వస్తువు లేదా ప్రదేశము లేదా భావజాలము, భావము, ప్రతిస్పందన అది మనలో కలిగించే ప్రతిస్పందన. సో హియర్ behaviorists, so they deal with the theories of learning dependent on stimulus and also response. Dependent on stimulus and response. You know what stimulus is and what response is. We have dealt thoroughly in the previous units. So for instance, if you take a delicious food item, so if at all you consider this as a stimulus, it will create a kind of salivation within yourself. That is the response. ఏదైనా రుచికరమైన ఆహార పదార్థాన్ని మనం తీసుకుంటే అది ఉద్దీపన అయితే ఈ లాలాజలం స్రవించటం, దాని కారణంగా మనలో లాలాజలం స్రవించడం అనేది ప్రతిస్పందనగా మనకి కనబడుతూ ఉంది. కాబట్టి ఈ ఉద్దీపన ప్రతిస్పందనని ఆధారం చేసుకొని మరి ప్రవర్తనవాదులు అనేక రకాలైన అభ్యసన సిద్ధాంతాలను రూపొందించారు. బేసింగ్ ఆన్ దీస్ స్టిములస్ అండ్ రెస్పాన్స్, the behaviorists have formulated
they have postulated the theories of learning. ఇందులో జేమ్స్ వాట్సన్ మాత్రమే కాకుండా ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్, అలాగే ఈఎల్ థార్న్డైక్, వీళ్ళందరూ కూడా బిహేవియరిస్ట్గా మనకి కనబడుతూ ఉన్నారు. ఈ బిహేవియరిజం, సో బికాస్ ఆఫ్ దిస్ బిహేవియరిజం we have a kind of what you call a sensitization in psychology. ఈ ప్రవర్తనావాదం కారణంగానే మనోవిజ్ఞాన శాస్త్రంలో ఒక రకమైన చలనం లేకపోతే సంచలనం ఏర్పడిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద ఎడ్యుకేషనల్ యూజెస్ ఆఫ్ బిహేవియరిజం, ప్రవర్తనావాదం యొక్క విద్యా అన్వయాలు లేదా విద్యా ఉపయోగాలను మనం చూడగలిగితే ఇవన్నీ అనేక రకాలుగా మనకి అభ్యసనలో ఉపయోగపడతాయి, విద్యా ప్రక్రియలో ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. అభ్యసనాన్ని అధ్యయనం చేయటానికి పరిశీలనా విధానం లాంటి శాస్త్రీయ పద్ధతుల్ని మరి ఈ ప్రవర్తనావాదం అనేది ప్రవేశపెట్టింది. రైట్. సో దిస్ బిహేవియరిజం హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ ద మెథడ్స్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇన్ ఆర్డర్ టు స్టడీ ది బిహేవియర్ అండ్ ఆల్సో స్టడీ ది లెర్నింగ్ ప్రాసెస్. అభ్యసనాన్ని అధ్యయనం చేయటానికి పరిశీలనా విధానం లాంటి శాస్త్రీయ పద్ధతులని ప్రవేశపెట్టింది ప్రవర్తనవాదం. ప్రవర్తనను రూపొందించడంలో అనువంశికతకు ద్వితీయ స్థానాన్ని ఇచ్చి పరిసరాలకు ప్రథమ స్థానాన్ని ఇవ్వటం జరిగింది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ we hold heredity as a responsible factor. And moreover, here heredity was given the secondary place, whereas the surroundings or the environment was given the primary position. పరిసరాలకు ప్రథమ స్థానాన్ని ఇచ్చి మరి అనువంశికతకు అనువంశికతకు ద్వితీయ స్థానాన్ని ఇచ్చారన్నమాట ఈ ప్రవర్తనను రూపొందించడం. ఇన్ ఆర్డర్ టు ఫార్ములేట్ ఏ బిహేవియర్, సో ఒక ప్రవర్తన రూపొందించటంలో, ఒక ప్రవర్తన ఏర్పడటంలో మొదట వచ్చేది పరిసరాల ప్రభావము, రెండవది అనువంశికత. అనుగుణంగా తగిన బోధనా కార్యక్రమాలు, ద టీచింగ్ యాక్టివిటీస్ ఆర్ ప్రోగ్రామ్స్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద టీచింగ్ మెథడ్స్. సో ఇవన్నీ కూడా రూపొందించడం జరిగింది. సో in accordance with these surroundings and even heredity, all the teaching activities, teaching programs and the methods of teaching were formulated. And next, so here we observe a kind of observation in growth and development of an individual through their behavior. Through the behavior we can observe the growth and development of an individual. ప్రవర్తనను ఆధారం చేసుకొని వ్యక్తిలోని పెరుగుదల వికాసాన్ని మనం అధ్యయనం చేయొచ్చు లేదా తెలుసుకోవచ్చు. అలాగే వారిలో ఉండే డెలిక్వెన్సీ, వారిలో ఉండే అపరాధం, అదేవిధంగా విషమయోజనం, మాల్ అడ్జస్ట్మెంట్, వీటన్నిటిని కూడా మనము తెలుసుకోవటానికి అవకాశం ఉంది. వీటిని మాత్రమే కాదు, మనం ఉద్దీపన, ప్రతిస్పందన, అలవాట్లు, అదేవిధంగా అభ్యసన, నిబంధన, వీటన్నిటినీ కూడా ప్రవర్తనవాదులు ఎంతో ప్రాముఖ్యతను కల్పించారు. సో ద బిహేవియరిస్ట్ హ్యావ్ గివెన్ ఇంపార్టెన్స్ టు స్టిములస్, రెస్పాన్స్, హ్యాబిట్స్, లెర్నింగ్ అండ్ ఈవెన్ టు కండిషనింగ్. ఈ కండిషనింగ్ గురించి తర్వాతి లెక్చర్స్లో ఇంకాస్త విపులంగా మనం నేర్చుకుంటాం. సో ఇన్ ద కమింగ్ లెక్చర్స్ వీ విల్ డీల్ విత్ దిస్ conditioning, the concept of conditioning elaborately. Right. ప్రవర్తనలో ఆశించిన మార్పులను తీసుకురావటానికి పునర్బలనం, అలాగే శిక్షలు, అలాగే బహుమతులు, వీటన్నిటిని కూడా మరి ప్రవర్తనవాదంలో మనం చూస్తూ ఉంటాం. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అవుట్ ది డిజైరబుల్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్, ఆశించిన మార్పులు, డిజైరబుల్ చేంజెస్. సో ఫర్ దిస్ పర్పస్ we deal with reinforcement, పునర్బలనం, రివార్డ్ అండ్ పనిష్మెంట్, బహుమతి మరియు దండన, శిక్షలు మరియు బహుమతులు, వీటన్నిటిని కూడా ఉపయోగించి వ్యక్తిలో ఏ విధంగా మనకు అనుగుణమైన ప్రవర్తనను బయటికి తీసుకువస్తామో
ఆశించిన మార్పులను ప్రవర్తనలో మనం తీసుకువస్తామో ఇందులో మనం తెలుసుకోవచ్చు. ప్రేరణ, అభ్యసన, ప్రవర్తన నిర్మాణం, ద ఫార్మేషన్ ఆఫ్ ది బిహేవియర్. సో ఇవన్నీ కూడా మనకు బిహేవియరిస్ట్ అనగా ప్రవర్తనవాదులు చాలా ప్రాముఖ్యతను కల్పించారు. మోటివేషన్, లర్నింగ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ది బిహేవియర్ వర్ గివెన్ ఇంపార్టెన్స్, వర్ గివెన్ ప్రామినెన్స్ బై దీస్ బిహేవియరిస్ట్. సో వీటన్నిటి కూడా మనం గమనించగలిగితే ఇవన్నీ విద్యా అన్వయాలు లేదా విద్యా ఉపయోగాలుగా మనం చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ది ఎడ్యుకేషనల్ యూజెస్ ఆఫ్ బిహేవియరిజం. ఇవన్నీ కూడా మనకి ప్రవర్తనవాదం యొక్క విద్యా ఉపయోగాలు. Welcome back. So in the second unit, now we are going to see trial and error method by E.L. Thorndike. Thorndike చెప్పిన యత్న దోష సిద్ధాంతము. యత్న దోష సిద్ధాంతము, దీన్ని యత్న దోష అభ్యసనం అని కూడా అంటున్నాం. ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ బోత్ మీన్ ది సేమ్. యత్న దోష సిద్ధాంతం అన్నా యత్న దోష అభ్యసనం అన్నా రెండు ఒకటే. విద్యార్థులు ఎవరు దీని గురించి కంగారు పడిన అవసరం లేదు. సో ఇంతకు మునుపు లెక్చర్లో మనము చెప్పుకున్న రీతిగా ప్రవర్తనవాదులందరూ కూడా ఉద్దీపన ప్రతిస్పందన మీద ఆధారపడి ప్రవర్తనలో వచ్చే మార్పులకు అనుగుణంగా అభ్యసన ఏ విధంగా జరుగుతుందో వాళ్ళు అంచనా వేసి దాన్ని అధ్యయనం చేస్తూ ఆ రకంగా వీళ్ళు అభ్యసనని పెంపొందించడానికి ఉపయోగపడే కొన్ని సిద్ధాంతాలను, సూత్రాలు, నియమాలు ఇవన్నీ కూడా ప్రతిపాదించారు. సో యాజ్ we have dealt earlier, behaviorists have worked upon stimulus and response. So in accordance with the behavior and the changes in the behavior in relation to the process of learning and enhancement of the learning abilities. So this is how behaviorists have worked upon, and one among such prominent theory was trial and error theory, trial and error method. So this theory was proposed by E.L. Thorndike. He was a behaviorist, and moreover here we see the prominence of S and R, stimulus and response. ఉద్దీపన ప్రతిస్పందన యొక్క ప్రాధాన్యత ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే 1913లోనే ఈ థార్న్డైక్ కొద్దిగా ఈ జంతువుల మీద ప్రయోగించడం ప్రారంభించాడు. మరి ముఖ్యంగా ఈ యత్నదోష సిద్ధాంతాన్ని, ఆకలిగా ఉన్న ఒక పిల్లిని తీసుకొని దాన్ని ఒక ప్రహేళిక పేటిక, పజిల్ బాక్స్. సో ఫర్ దిస్ పర్పస్ ఇన్ 1913 E.L. Thorndike has experimented the same on a hungry cat. So hungry cat was kept in a puzzle box. ఒక ప్రహేళిక పేటిక, ఒక పజిల్ బాక్స్లో ఈ ఆకలిగా ఉన్న పిల్లిని పెట్టి దీనికి ఉద్దీపన కలిగే రీతిలో, ఉద్దీపన ఏంటంటే దీనికి ఎండు చేప ఆ పజిల్ బాక్స్కి బయట అనగా ఆ ప్రహేళిక పేటికకు వెలుపల ఒక ఎండు చేపను పెట్టాడు. అది ఉద్దీపనగా ఉంది. అసలే ఇది ఆకలిగా ఉన్న పిల్లి కాబట్టి ఇప్పుడు దీనిలో ప్రతిస్పందన ప్రారంభించబడింది. సో out of that puzzle box has kept a dry fish which is like a stimulus to this hungry cat, and now there is a response within this hungry cat. It started moving waywardly within the puzzle box. అది అప్రయత్నంగానే అటు ఇటు తిరగటం, అటు ఇటు తచ్చాడటం ఇవన్నీ చేస్తూ ఉంది. వాస్తవానికి ఆ పెట్టెకు ఒక ఏర్పాటు కూడా ఉంది. ఒక మీట నొక్కితే, సో ఇఫ్ అట్ ఆల్ యూ ప్రెస్ ఏ లివర్, the door opens and the hungry cat can come out and take the dry fish. ఒక మీట నొక్కితే ప్రహేళిక పేటికకు ఉన్న ఒక తలుపు తెరుచుకుంటుంది. తలుపు తెరుచుకున్న తర్వాత ఈ పిల్లి, ఆకలిగా ఉన్న పిల్లి బయటికి రావచ్చు, ఆ ఎండు చేపను తినచ్చు. ఇదంతా కూడా ఒక ఏర్పాటు ఉంది. కానీ ఆ మీట ఎక్కడున్నదన్న సంగతి దీనికి తెలియదు. అందుకని ఆ స్టిములస్, ఆ ఉద్దీపనను అందుకోవటానికి లేదా ఆ ఎండు చేపను అందుకోవటానికి రకరకాలుగా ప్రయత్నించి ఎందుకనంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి.
ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ యత్నదోష సిద్ధాంతము మనకి ఏ విధంగా ఉపయోగంలోనికి వస్తుందంటే ప్రాబ్లం సాల్వింగ్, సమస్య పరిష్కారానికి ఉపయోగపడుతూ ఉంది. ఒక సమస్యని మనం పరిష్కరించుకోవటానికి కొన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. చేయగా ఆ దోష యత్నాలు, ట్రయల్ అండ్ ఎర్రర్, యత్నము ట్రయల్, దోషము ఎర్రర్. So after committing few errors, we come to know how to overcome that problem. So then we can solve the problem on our own. కొన్ని ప్రయత్నాలు చేసిన తరువాత ఆ సమస్యను మనం ఎలా పరిష్కరించగలమో మనకి ఇట్టే అర్థమవుతూ ఉంది. అప్రయత్నంగానే అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. అనుగుణంగా మనలో ఒక ప్రవర్తన మార్పు అనేది వస్తుంది. దీన్నే మనము అభ్యసన అన్నాము. సో because of these trials and also errors, so there is a change in the behavior, and this change in the behavior is termed as learning. ఇక్కడ మనకి ప్రహేళిక పేటికలో మనం చూసినట్లయితే మరి అటు ఇటు తిరుగుతూ అప్రయత్నంగా ఆ మీటను తగులుకోవటము, మీట మీద కాలు పడటము, మీటకు దీని శరీరం తగలటము, ఏదో రకంగా ఆ మీటకు తగలటం, అనుగుణంగా తలుపు తెరుచుకోవటం, ఇది బయటికి రావటం, తినటం జరిగిపోతుంది. ఆ రకంగా కొన్ని ప్రయత్నాల తర్వాత ఆ మీట ఎక్కడుందో తెలుసుకొని దానికి ఎప్పుడు ఆకలైనా సరే ఆ మీటను నొక్కటం, బయటికి రావటం, ఆ ఎండు చేపను తినటం, ఈ విధంగా పిల్లి అలవాటు పడుతుంది. అంటే గమనించండి, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని దోషాలు ఉన్నాయి. ఈవెన్ ద క్యాట్ హ్యాస్ అటెంప్టెడ్ మెనీ ట్రయల్స్. It has committed so many errors. After that, it came to know that there was a lever by which pressing upon the lever, it could open the door and it can come out and take the dry fish. So ఆ విధంగా ఈ ఆకలిగా ఉన్న పిల్లి మరి ఆ మీటను నొక్కటం, తలుపు తెరుచుకోవటం, బయటికి రావటం, ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట. కాబట్టి ఈ యత్నదోష అభ్యసనలో మనం తెలుసుకోవాల్సిన దశలు ఏంటంటే, మొట్టమొదటిగా ప్రేరణ. ఈ ఆకలిగా ఉన్న పిల్లికి మరి ఆ ఆకలి అనేది ఒక డ్రైవ్, అంటే ఒక ప్రేరణగా మారుతూ ఉంది. అండ్ హియర్ వీ హ్యావ్ ఏ గోల్, లక్ష్యం కూడా మనకు కనబడుతుంది. లక్ష్యం ఏంటి మీరు చెప్పచ్చు? ఆ ఎండు చేపను తినటమే. టేకింగ్ ద డ్రై ఫిష్ ఈజ్ ఇట్స్ గోల్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ది అబ్స్టకిల్, అవరోధం కూడా మనకి, అడ్డంకి కూడా మనకు కనబడుతూ ఉంది. ద డోర్ ఇట్ సెల్ఫ్ ఆర్ ద కేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఆబ్స్టకిల్, అవరోధము. ఆ తలుపు, ముయ్యబడిన తలుపు, పెట్టె యొక్క తలుపు, ప్రహేళిక పేటిక యొక్క తలుపు అవరోధంగా మనకి కనబడుతూ ఉంది. ఇది కూడా ఫెయిల్డ్ ట్రయల్స్, విఫలయత్నాలు చాలానే చేసింది. అటు ఇటు తిరగటం, అవిశ్రాంతంగా ఉండటం, కాస్త డెస్పరేట్గా ఉండటం, ఇవన్నీ చేసి గోడలను రక్కటం, గోడల మీదకు దూకటం, చేతులతో దానికి ఉన్న కాళ్ళతో అటు ఇటు చేయటం, ఇవన్నీ ప్రయత్నాలు చేసిన తర్వాత దేర్ వాజ్ అన్ యాక్సిడెంటల్ సక్సెస్, యాదృచ్ఛిక ఫలితం లేదా సత్ఫలితం అనుకోవచ్చు, రిజల్ట్ అనుకోవచ్చు. అప్రయత్నంగా మీటను నొక్కటం, ఆ తలుపు తెరుచుకోవటం, ఇది బయటికి రావటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆ తరువాత ఇది సరైన ప్రయత్నాన్ని ఎంచుకోవటం, సెలక్షన్ ఆఫ్ ఏ రైట్ ట్రయల్. అదేంటంటే దానికి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఆ మీటను మరి చూశాక ఆ మీటను నొక్కటం, బయటికి రావటం. దాని తరువాత దీనిలో ఒక స్థిరీకరణ లేదా స్టెబిలైజేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే there is a standardization or stabilization of the behavior within the hungry cat, right? So these are all the stages in trial and error learning. యత్న దోష అభ్యసనంలో మనం చూస్తూ ఉన్న ఈ దశలు ఇవన్నీ కూడా మరి అప్రయత్నంగానే మొదలుపెట్టి తర్వాత ఒక స్థిరమైన ప్రవర్తన శైలిని ఆ పిల్లి కనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. And even E.L. Thorndike has proposed few laws of learning. కొన్ని అభ్యసన నియమాలను కూడా E.L. Thorndike మనకి ప్రతిపాదించాడు. So these laws of learning can be categorized as two types, as primary laws and also secondary laws. మరి ప్రాథమిక సూత్రాలు లేదా నియమాలని,
అనుబంధ సూత్రాలు లేదా నియమాలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఇన్ ద ప్రైమరీ లా ఈజ్, మనకి ప్రాథమిక సూత్రంలో మొట్టమొదటి నియమం లేదా సూత్రం ఏంటంటే ది లా ఆఫ్ రెడీనెస్, సంసిద్ధత సూత్రం లేదా సంసిద్ధత నియమం. ఇక్కడ ఏంటంటే మనకి ఒక సామెత చెప్పినట్టు, గుర్రాన్ని నీటి దగ్గరకు తీసుకువెళ్ళగలం కానీ దాని చేత నీరు తాగించలేం. వీ కెన్ లీడ్ ఏ హార్స్ టు వాటర్ బట్ వీ కెనాట్ మేక్ ఇట్ టు డ్రింక్ ది వాటర్. ఆ రకంగా మనం గమనించగలిగితే ఇదంతా కూడా ఏ విధంగా ఉంటుందంటే సంసిద్ధత లేకపోతే అభ్యాసం అనేది జరగదు. ఉదాహరణకు ఇందాక మనం చెప్పుకున్న యత్నదోష నియమం, యత్నదోష అభ్యసనలోని పిల్లి గనక సంసిద్ధతతో లేకపోతే, దానికి ఒక డ్రైవ్ లేదా ప్రేరణ లేకపోతే, దానికి ఆకలే లేకపోతే ఇంకా అందులో ఏమాత్రం కూడా ప్రయత్నించే అవకాశం మనకు కనపడదు. కాబట్టి ఇందులో ఏంటంటే సంసిద్ధత సూత్రంలో, సంసిద్ధత నియమంలో దేర్ షుడ్ బి ఎ కైండ్ ఆఫ్ రెడీనెస్. దిస్ రెడీనెస్ హెల్ప్స్ అన్ ఇండివిజువల్ టు లెర్న్ పర్ఫెక్ట్లీ. ఒక నిర్దిష్టమైన పద్ధతిలో పరిపక్వతతో అభ్యసన గావించటానికి ఈ సంసిద్ధత అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ సంసిద్ధత నియమాన్ని మనము తరగతి గదిలోకి అన్వయించి చూడగలిగితే, ఇఫ్ యు అట్రిబ్యూట్ ద సేమ్ లా ఆఫ్ రెడీనెస్ ఇంటు ది క్లాస్ రూమ్ సిచ్యుయేషన్, తరగతి గదిలో దీని ఉపయోగాన్ని, దీని అన్వయాన్ని మనం చూడగలిగితే, అధ్యాపకుడు ఎంత అద్భుతంగా బోధించినప్పటికీ, ఎన్ని బోధనోపకరణాలు ఉపయోగించి, ఎంత మేధస్సును ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థిలో గనక ఆ సంసిద్ధత, ఆ ప్రేరణ లేకపోతే మరి ఆ అభ్యాసన ప్రక్రియ అనేది జరగదు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇఫ్ అట్ ఆల్ ద స్టూడెంట్ ఈజ్ నాట్ రెడీ ఇన్ paying attention to the lecture of the teacher, even the teacher is well experienced, he was making use of many kinds of TLMs, teaching learning materials, even then the student doesn't have any readiness, then there is no progress in the learning process. అభ్యసన ప్రక్రియలో ఏ మాత్రం కూడా ప్రగతి మనకి కనిపించదు. అధ్యాపకుడు బోధించబోయే అంశాన్ని గురించి కాస్త క్యూరియాసిటీ, ఉత్సుకతను కల్పించటం, దీన్నే మనము మోటివేషన్, ప్రేరణ అని కూడా అనుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా విద్యార్థుల్లో ఒక సంసిద్ధతను కలిగి ఉండటం. కాబట్టి విద్యార్థుల్లో సంసిద్ధత వచ్చేంత వరకు ఉపాధ్యాయుడు వేచి ఉండాలా అంటే ఉండటం మంచిది. కారణం ఏంటంటే తన ప్రయత్నము వృధా కాకుండా ఉండటానికి. కాబట్టి విద్యార్థులు ఈ సంసిద్ధత రావటానికి తగిన పాఠశాల లేదా తరగతి గది వాతావరణాన్ని కూడా మనము పాటించాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడా వీటిని చాలా స్పష్టంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ సంసిద్ధత నియమం పాటించటంలో లేదా సంసిద్ధత నియమంలో మనకి పారితోషికం, రివార్డ్ అండ్ పనిష్మెంట్, బహుమతి దండన కూడా ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటే ఉపాధ్యాయుడే మార్గదర్శి గనక, ఉపాధ్యాయుడే మనకి మరి మెంటార్ గనక, ఏ విధంగా అయితే ఉపాధ్యాయుడు మరి తరగతి గదిలో ప్రేరణను అందిస్తాడో దానికి అనుగుణంగానే విద్యార్థుల్లో సంసిద్ధత ఉంటుంది. దాని కారణంగానే మరి అభ్యసన ప్రక్రియ కూడా ముందుకు కొనసాగుతుంది అనే విద్యార్థులందరూ కూడా తెలుసుకోవాలి. ఆ తరువాతి నియమం లేదా సూత్రాన్ని మనం చూడగలిగితే అది అభ్యాస నియమం, లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ లా ఆఫ్ ఎక్సర్సైజ్. ఇందులోనే మనము లా ఆఫ్ యూజ్ అండ్ డిస్యూజ్ అని కూడా మనం తెలుసుకుంటాం. అదేంటంటే ఉపయోగ లేదా నిరుపయోగ సూత్రము లేదా నియమము. ఈ ఉపయోగ లేదా నిరుపయోగ సూత్రాన్ని మనం గమనించగలిగితే, వాడితే ఉపయోగపడుతుంది, వాడకపోతే ఉపయోగపడదు. ఏ అవయవమైనా లేకపోతే ఏ వస్తువైనా. అదేవిధంగా ఎక్కడ కూడా ఆ మేటను వాడితే తలుపు తెరుచుకుంటుంది. ఈ నియమాలను మనం చూస్తున్నప్పుడు కాస్త ఆ ప్రయోగాన్ని కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ గివెన్ బై E.L. Thorndike, we need to make a reference while we are discussing these laws of learning, అభ్యసన నియమాలు. వీటిని మనం చూస్తున్నప్పుడు కాస్త ప్రయోగాన్ని కూడా జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి.
ఒకవేళ ఆ మేతను గనక నొక్కకపోతే మరి ఏమాత్రం కూడా ఉపయోగపడదు. దీంట్లో అనగా ఆ ఆ ఆకలిగా ఉన్న పిల్లి యొక్క ప్రవర్తనలో ఏమాత్రం కూడా మార్పు రాదు. ఈ తరచుగా ఎన్నిసార్లు ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంది. అవి విఫల యత్నాలా లేదా సత్ఫలితాన్ని ఇచ్చే యత్నాలా, ట్రయల్స్ ఎర్రర్స్. సో ఆ రిజల్ట్ వచ్చేంత వరకు ఎంత ఫ్రీక్వెన్సీ లేదా ఎంత త్వరితగతిన ఎంత గ్యాప్తో ప్రయత్నిస్తూనే ఉంది అన్న సంగతిని కూడా మనము అర్థం చేసుకోవాలి. అందుకని మనకి ఉంటుంది కదా, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యసన మనిషిని నిష్ణాతుణ్ణి చేస్తుంది. అందుకని వాడే కొద్దీ లేదా నైపుణ్యాన్ని ఆ నిపుణతని మనం పెంపొందించుకోవాలి అంటే మనకున్న కౌశలాలను మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. ఎబిలిటీస్, సామర్థ్యాలని మనం ఉపయోగించుకుంటూ ఉండాలి. ఆ రకంగానే మనలో మరి స్కిల్స్, నైపుణ్యాలు అనేవి పెంపొందించబడతాయి. ఈ అభ్యాస నియమం, లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ ఫ్రీక్వెన్సీ, దీన్నే మనము తరగతి గదికి ఆపాదించి చూడగలిగితే, ఇఫ్ యూ అట్రిబ్యూట్ దిస్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ లా ఆఫ్ ఫ్రీక్వెన్సీ టు ది క్లాస్ రూమ్ సిట్యుయేషన్, సో హియర్ వీ హ్యావ్ the change in the behavior of the students by the better use of this law of frequency or exercise. విద్యార్థులు రెసిటేషన్, వల్లె వేయటం కానీ లేకపోతే వాళ్ళ దస్తూరి హ్యాండ్ రైటింగ్ కానీ ఇవన్నీ వాళ్ళకు డ్రిల్ చేయించడం లేదా వాళ్ళతో పదే పదే చేయించుతూ ఉండటం, ఇన్ని రకాలుగా ప్రయత్నిస్తే తప్ప వారికి ఈ అంశాలలో నిపుణత రాదు. అందుకని రిపిటేటివ్గా వారి చేత చేయించాలి. అది డ్యాన్స్ అయినా లేకపోతే సంగీతం అయినా లేకపోతే చిత్రలేఖనమైనా, మేబీ ఇట్ ఈస్ మ్యూజిక్, డాన్స్ ఆర్ పెయింటింగ్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్ వొకేషనల్ స్కిల్స్, ఇవన్నీ రిపిటేటివ్గా మనం చేయిస్తూ ఉంటే, వారి చేత అభ్యాసము చేయిస్తూ ఉంటే అభ్యసన అనేది జరుగుతూ ఉంది. ఇఫ్ యూ మేక్ దెమ్ టు ప్రాక్టీస్, దెన్ దేర్ విల్ బి లర్నింగ్ ప్రాసెస్, రైట్? సో ఇంకొకటి, మూడవ నియమం ఏంటంటే లా ఆఫ్ ఇఫెక్ట్, ఫలిత నియమం. ఎందుకనంటే విజయానికి మించి ఏది విజయాన్ని ఇవ్వదు. నథింగ్ సక్సీడ్స్ లైక్ సక్సెస్ అన్న మాటను మనం వినే ఉంటాం. ఎందుకంటే ఏ ఫలితం లేకుండా ఏ మనిషి కూడా మరి ఏ ప్రయత్నాన్ని కూడా చేయలేడు కూడా. సో ప్రతిదానికి ఏదో ఒక ఫలితాన్ని అనేది ఆశిస్తూ ఉంటాడు. విద్యార్థులందరూ చదువుతున్నారంటే మరి పరీక్షల్లో మంచి మార్కులు రావాలి, పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినాయి అంటే మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి. ఇదంతా ఫలితాన్ని ఆధారం చేసుకునే నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దీన్నే మనం తరగతి గదికి ఆపాదించి చూస్తే, ఇఫ్ యూ అట్రిబ్యూట్ the principles of law of effect to the classroom situation, then we can observe all these things. For example, praise and blame, పొగడత మరియు నింద, వారిని మనం అంటాం వెల్ డన్, ఎక్సలెంట్, కీప్ ఇట్ అప్, గుడ్, కరెక్ట్, రైట్. ఈ విధంగా అంటే వాళ్ళు మరొకసారి మనకి సమాధానం చెప్పడానికి, మనం అడిగిన దానికి స్పందించడానికి సిద్ధంగా ఉంటారు. లేదా వాళ్ళు ఏ సమాధానం చెప్పినప్పటికీ చెప్పావులే కూర్చో అన్నట్టు ఉంటే, లేకపోతే మన ముఖంలో ఏ నిస్తేజంగా ఉంటే వాళ్ళు రెండోసారి ఏముందిలే, ఏ ఫలితం ఉందిలే, మనకి ఏ ఫలితం కూడా లేదుగా, ఏ ఉపయోగం కూడా లేదు, కానీ వాళ్ళ అభ్యసన కూడా కుంటుపడే సందర్భాలు లేకపోలేదు. కాబట్టి విద్యార్థులు కాబోయే ఉపాధ్యాయులు కనుక ఇటువంటి విషయాలను చాలా స్పష్టంగా మీరు గమనించాలి, గుర్తించాలి, ఆచరణలో పెట్టాలని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. So I request each and every student, the future teachers, to observe all these things and keep these things in practice so that you can excel in your profession, right? So ఇక్కడ ఫలితం ఎంత బాగా ఉంటే ప్రేరణ అంత బాగా ఉండి అభ్యసన అంత బాగా జరుగుతూ ఉంది. So dependent upon the result and the motivation, there will be excellence in the learning process. అభ్యసన అంత మెరుగ్గా, అంత ప్రగతిశీలంగా జరుగుతుంది. కనుక విద్యార్థుల్ని ఆ రకంగా మనము ఫలితాల వైపు మనం నడిపించాలి. అదేవిధంగా వారిని మనం ప్రేరేపించి, ప్రేరణ కలిగించి వారికి ఒక మార్గదర్శకులుగా మనం ఉండాలి. ఇవన్నీ కూడా మనకి ప్రైమరీ లాస్ గివెన్ బై ది
సైకాలజిస్ట్ ఈఎల్ థార్న్డైక్. ప్రాథమిక సూత్రాలు ఇవన్నీ ఈఎల్ థార్న్డైక్ ఇచ్చిన ప్రాథమిక సూత్రాలు. లేకపోతే మరి సెకండరీ లాస్, అనుబంధ నియమాలు, వీటిని మనం చూస్తే లా ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్స్, బహుళ ప్రతిస్పందన నియమం. ఒక ఉద్దీపనకు ప్రతిస్పందించవచ్చు, కానీ బహుళ ఉద్దీపనలు ఉంటే బహుళ ప్రతిస్పందనలు వస్తూ ఉంటాయి. తర్వాతి లెక్చర్స్లో మీకు ఈ బహుళ ప్రతిస్పందన ఏంటో, ప్రతిస్పందనల మధ్య వివేచన లేదా విచక్షణ ఏంటో మనం చాలా ప్రత్యేకంగా గమనించవచ్చు. సో ఇన్ ది కమింగ్ లెక్చర్స్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ది మల్టిపుల్ రెస్పాన్స్ అండ్ ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది రెస్పాన్సెస్, రైట్. సో ఇవే కాకుండా మనకి సాదృశ్య నియమము, లా ఆఫ్ అనాలజీ, ఏదైనా ఒక విధానంలో వారికి మెట్టు తర్వాత మెట్టు వారికి బోధిస్తూ ఉంటే, క్రమ పద్ధతిలో వారికి బోధిస్తూ ఉంటే వారు నేర్చుకునే అవకాశము ఉంటుంది. ఆ తరువాత మనకి లా ఆఫ్ మెంటల్ సెట్ ఆర్ యాటిట్యూడ్, విన్యాస లేక వైఖరి నియమం. డిపెండింగ్ అపాన్ దేర్ యాటిట్యూడ్, దేర్ ఐడియాలజీ, దేర్ లెర్నింగ్ ప్రాసెస్ విల్ బి ఎన్హాన్స్డ్. వారి భావజాలానికి అనుగుణంగా ఆ అంశం పట్ల, నేర్చుకునే విధానం పట్ల వారికి ఉన్న వైఖరి కారణంగా వారిలో ఉన్న అభ్యసన కూడా పెంపొందించబడుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్. సో ఈ పాఠము, యత్న దోష అభ్యసన గురించిన పాఠము ఇంతటితో సరి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అభ్యసనం మరియు బోధనా పేపర్కి సంబంధించి 2వ యూనిట్లోని అభ్యసనం ప్రవర్తనావాదుల దృక్పథాలు యూనిట్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి పరిచయాన్ని, అదేవిధంగా థార్న్డైక్ చెప్పిన యత్న దోష అభ్యసనం లేదా యత్న దోష సిద్ధాంతాన్ని మనం పూర్తి చేసాం. మరి ఈ లెక్చర్లో క్లాసికల్ కండిషనింగ్, శాస్త్రీయ నిబంధనను మనం చూడబోతూ ఉన్నాం. Once again, I welcome you to this audio lecture series. So far, we have covered a few issues in the second unit of the paper Learning and Teaching. The second unit is Behaviorist Perspectives of Learning. Here we have finished the introduction part and even trial and error learning or trial and error theory by E.L. Thorndike. Now we have come to classical conditioning by Ivan Pavlov. So here, right from the beginning, we are acquainted with what S and what R is, because behaviorists always deal with S and R theories. మొదటి నుంచి కూడా మనం S అంటే ఏంటి, R అంటే ఏంటో చూస్తూ ఉన్నాం. S అనగా స్టిములస్, R అనగా రెస్పాన్స్, ఉద్దీపన మరియు ప్రతిస్పందన. మరి ఈ ప్రవర్తనవాదులందరూ కూడా ఉద్దీపన ప్రతిస్పందనను అనుసరించి అభ్యసనం ఏ విధంగా జరుగుతూ ఉంది, బేసింగ్ అపాన్ ది స్టిములస్ అండ్ రెస్పాన్స్, హౌ లెర్నింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్. సో దిస్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఇన్ బిహేవియరిజం. ప్రవర్తనవాదంలో ఇదే మనకి ప్రాముఖ్యమైన అంశంగా కనబడుతూ ఉంది. అండ్ హియర్ కమింగ్ టు కండిషనింగ్. So first of all, we shall know what conditioning is, and later on we shall see why it is named as. That means why the experiment made by Ivan Petrovich Pavlov is named as classical conditioning. మనకి నిబంధన అంటే ఏంటో చూద్దాం. నిబంధన తరువాత అసలు ఈ పావ్లోవ్ ఇచ్చిన ఈ సిద్ధాంతము లేదా పావ్లోవ్ చేసిన ఈ ప్రయోగాన్ని శాస్త్రీయ నిబంధన అని ఎందుకు అంటారో కూడా మనం చూడొచ్చు. సహజంగా సంబంధం లేని ఒక ఉద్దీపన ద్వారా ప్రతిస్పందనలు రాబడితే దాన్ని నిబంధన అంటారు. అంటే గమనించండి, ఇక్కడ మనకి ఏమాత్రం కూడా సంబంధం లేని ఒక ఉద్దీపన. అంటే గడిచిన లెక్చర్స్లో మనం గమనించింది ఏంటంటే, ఏదైనా ఆహార పదార్థాన్ని మనం చూసినప్పుడు, నోరూరించే ఆహార పదార్థాన్ని మనం చూసినప్పుడు మన నోట్లో లాలాజలం స్రవించటం లేదా లాలాజలం ఊరటం అనేది చాలా సహజమైన అంశము. అలాగే మనం గమనించగలిగితే మనకి సంబంధం లేని అంశము లేదా సంబంధం లేని విషయం ద్వారా కూడా మనలో ప్రతిస్పందన కలిగితే దాన్ని మనము
నిబంధనం అంటున్నాం. సో హియర్ కండిషనింగ్ is a process in which a stimulus is made to elicit a response with which it is not naturally connected. We are nowhere connected with the stimulus. Even then it will create or it will elicit a kind of response within the individual. Then we can name it as conditioning. ఆ వ్యక్తికి ఏ మాత్రం కూడా సంబంధం లేని ఒక ఉద్దీపన కారణంగా ఆ వ్యక్తిలో ప్రతిస్పందనలు కలిగితే దానిని మనము నిబంధనం అంటున్నాం. బాహ్యంగా ఉన్న ఉద్దీపనలు మరి ఇంద్రియాలలో చేరి ఇంద్రియాల వలన గ్రహింపు కలిగి ఆ ఇంద్రియాల గ్రహణ శక్తి వలన కొన్ని ప్రతిస్పందనలు మనకు కలుగుతూ ఉంటాయి. ద ఎక్స్టర్నల్ స్టిములై దే విల్ ఇవోక్ ఆర్ they will invoke through the sensory part or the sense organs, which will create the responses. So likewise, we have seen any delicious dish will create a kind of salivation within the mouth. So ఇవన్నీ కూడా మనం గమనించగలిగితే ఈ గ్రహణ శక్తి, బికాస్ ఆఫ్ పర్సెప్షన్ we are getting these responses. ఈ ఇంద్రియాల వలనే లేకపోతే ఇంద్రియ శక్తి వలనే మనకి ఈ ఉద్దీపనని గ్రహించటం, ఆ గ్రహణ శక్తి మనలో ప్రతిస్పందనను కలిగిస్తూ ఉంటుంది. మనం చూడగలిగితే ఇవాన్ పావ్లోవ్, ఈ రష్యాకి సంబంధించిన ఈ శాస్త్రవేత్త, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త, మరి 1904వ సంవత్సరంలోనే ఈ క్లాసికల్ కండిషనింగ్ అనే దాన్ని రూపొందించాడు, లేదా శాస్త్రీయ నిబంధనం. దీన్ని సాంప్రదాయక నిబంధనం అని కూడా అంటారు. ఎందుకు దీన్ని శాస్త్రీయ నిబంధనం అంటున్నారంటే, ఎన్నో శాస్త్రీయ ప్రయోగాలు, ఆల్ ది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ వర్ మేడ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ది రెస్పాన్సెస్, ఇన్ ఆర్డర్ టు ఎలిసిట్, ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ ది బిహేవియర్ ఆఫ్ ది యానిమల్ ఆర్ ది ఇండివిజువల్. సో ఇక్కడ ఒక శిశువు మీద కావచ్చు, లేదా ఒక జంతువు మీద కావచ్చు, ఈ ప్రయోగాలన్నిటిలో కూడా శాస్త్రీయత, సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది ఉన్న గనక, శాస్త్రీయ దృక్పథం అనేది మనం చూస్తున్నాం గనక, వీటిని మనం శాస్త్రీయ నిబంధనానికి సంబంధించిన ప్రయోగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇవాన్ పావ్లోవ్ చేసిన ఈ ప్రయోగాలన్నీ కూడా మరి కండిషనింగ్, హౌ ఎ బిహేవియర్ ఈజ్ బీయింగ్ కండిషన్డ్, హౌ ఎ బిహేవియర్ ఈజ్ టర్న్డ్ ఇంటూ ఎ డిజైరబుల్ బిహేవియర్ త్రూ కండిషనింగ్. మనకి ఈ ప్రవర్తనలన్నీ కూడా ఎంచుకోదగిన లేదా కోరదగిన ప్రవర్తనలుగా ఏ విధంగా మారుతున్నాయి అన్నదాన్ని బట్టే మనం ఇక్కడ నిబంధనని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇకపోతే మరి పావ్లోవ్ చేసిన ప్రయోగాన్ని మనం గమనించగలిగితే, ఒక ఆకలిగా ఉన్న కుక్క మీద ప్రయోగం చేశాడు. ఆకలిగా ఉన్న కుక్కకు మరి కుక్క నోటికి ఆ లాలాజల గ్రంథుల నుంచి, లాలాజలం స్రవించే గ్రంథుల నుంచి ఈ లాలాజలాన్ని కొలవటం కోసం ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చాడు. ఈ రబ్బరు గొట్టానికి చివరిలో ఒక కొలపాత్రను కూడా ఉంచాడు. ఏ స్పెసిఫిక్ అరేంజ్మెంట్ వాజ్ మేడ్ ఆన్ ఏ హంగ్రీ డాగ్ వేర్ దీస్ salivary glands were attached with rubber tubes so that the salivation is measured in a container. సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాక ఈ ఆకలిగా ఉన్న కుక్క దగ్గరకు ఒక ఉద్దీపన లేదా ఒక స్టిములస్ అనే దాన్ని తీసుకొస్తాడు. సాధారణంగా కుక్కకి ఏంటి ఉద్దీపన అంటే, ఆహార పదార్థాలే కుక్కకు ఉద్దీపనగా మనం చూస్తూ ఉన్నాం. సో దిస్ హంగ్రీ డాగ్ ఈజ్ బీయింగ్ motivated by a stimulus that is food. So by this it starts salivating itself. అది దాని ఆహార పదార్థాన్ని చూసిన వెంటనే అక్కడ అది లాలాజలాన్ని స్రవించటం ప్రారంభిస్తుంది. ఆ రకంగా ఎంత లాలాజలం స్రవించింది అన్నదానికి ఆ రబ్బర్ గొట్టాల ద్వారా ఏర్పాటు చేయబడిన ఆ పాత్రలో ఇవన్నీ కూడా ఉంటాయని మనం చూస్తూ ఉన్నాం. ఆహారం అనేది మరి ఉద్దీపన, ఒక రకంగా చెప్పాలంటే సహజమైన ఉద్దీపన. సో ద ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద నేచురల్ స్టిములస్, వేర్ యాజ్ సెలివేషన్, మరి లాలాజలం స్రవించటం అనేది మరి నేచురల్ రెస్పాన్స్. సో ఇక్కడ దీన్ని మనం నేచురల్ స్టిములస్ అండ్ నేచురల్ రెస్పాన్స్, సహజమైన ఉద్దీపన, సహజమైన ప్రతిస్పందనగా మనం తీసుకుంటూ ఉన్నాం.
ఇంతకు ఈ నిబంధనలో జరిగేది ఏంటంటే అసహజమైన ఉద్దీపనలకు కూడా ప్రతిస్పందన కలగటమే ఇక్కడ మనం తీసుకోవలసిన నిబంధనలోని ప్రక్రియ. సో హియర్ రెస్పాన్సెస్ ఫర్ ఆర్టిఫిషియల్ స్టిములస్ ఆర్ అన్నేచురల్ స్టిములస్, సో దట్ ఈజ్ కండిషనింగ్. ఈ ప్రయోగంలో సహజ ఉద్దీపనైన ఆహారం స్థానంలో గంట మోగించటం అనే కృత్రిమ ఉద్దీపన మనం ప్రవేశపెడితే ఆ కృత్రిమ ఉద్దీపనైన గంట సహజ ఉద్దీపనైన ఆహార లక్షణాలను సంతరించుకుంటుంది. అంటే సహజ ఉద్దీపనైన ఆహారాన్ని చూసిన వెంటనే సహజ ప్రతిస్పందనైన లాలాజలం ఎలాగొస్తుందో కృత్రిమమైన ఉద్దీపన ప్రవేశపెట్టిన వెంటనే అనగా గంటను మోగించిన వెంటనే అదే రకమైన లాలాజలము స్రవించబడితే అప్పుడు ఆ కుక్క నిబంధన గావించబడింది అని మనం అనుకోవచ్చు. ద డాగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ conditioned. If at all there is a kind of natural response, even when we use the bell as an artificial stimulus, కృత్రిమమైన ఉద్దీపనగా గంటను మోగించినప్పుడు కూడా సహజమైన ప్రతిస్పందన వలె కలిగే లాలాజలము స్రవించటం జరిగితే అప్పుడు మనం దాని నిబంధన జరిగింది, ఆ ఆకలిగా ఉన్న కుక్కలో నిబంధన జరిగింది అని మనం అనుకోవచ్చు. అంటే ఇంకా సులువుగా ఈ ప్రయోగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆహారాన్ని చూపెడటం, ఆహారాన్ని చూపించిన వెంటనే కుక్కలో ఆకలిగా ఉన్న కుక్క నోటిలో లాలాజలం స్రవించటం. ఆ తరువాత స్థాయిలో రెండవ దశలో మనం చేసేది ఏంటంటే గంటను మోగించటం, దానికి అనుగుణంగా ఆ కుక్క నోటి నుండి లాలాజలం స్రవించటం. అంటే మొదటి దాన్ని సహజమైన ఉద్దీపన, సహజమైన ప్రతిస్పందనగా మనం తీసుకుంటే నేచురల్ ఎస్ అండ్ నేచురల్ ఆర్, నేచురల్ స్టిములస్ అండ్ నేచురల్ రెస్పాన్స్. వేరాజ్ ద నెక్స్ట్ స్టేజ్ వీ హ్యావ్ artificial stimulus which gives rise to ఆర్టిఫిషియల్ రెస్పాన్స్. మరి ఆ కృత్రిమమైన ఉద్దీపన ద్వారా లాలాజలం స్రవించబడితే అది ఖచ్చితంగా కృత్రిమమైన ప్రతిస్పందనే అవుతుంది. కానీ మనకి ఇక్కడ నిబంధనలో చేయవలసింది ఏంటంటే కృత్రిమమైన ఉద్దీపనకు లాలాజలం స్రవించటం జరిగే లోపుగా కొన్నిసార్లు అది స్పందించటం కూడా మానివేస్తుంది. కారణం ఏంటంటే దాని స్పందన ఆహారం వైపే ఉంది కనుక. అందుకని ద కండిషన్డ్ స్టిములస్ ఈజ్ బెల్, whereas unconditioned stimulus is food. So when we use the unconditioned stimulus, it will give rise to unconditioned response, that is salivation. నిర్నిబంధన కాని లేదా నిబంధన కాని ఉద్దీపనైన ఆహారాన్ని మనం ప్రవేశపెట్టినప్పుడు మరి దానిలో కలిగే లాలాజలం స్రవించటం అనే ప్రతిస్పందన అనేది నిర్నిబంధిత మరి ప్రతిస్పందనగా మనకు కనబడుతుంది. ఎప్పుడైతే నిబంధిత ఉద్దీపనైన గంటను మనం ప్రవేశపెడుతున్నామో, అంటే బెల్లు కొట్టడం, ఆ బెల్లుకి ఏ విధంగా దాని ప్రతిస్పందన ఉంటుంది అనేది చూడాలి. ఎందుకనంటే గంట మోగించిన వెంటనే అది లాలాజలం స్రవిస్తుందంటే మొదట్లో కాదు. కారణం ఏంటంటే అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, కళ్ళు తిప్పుతుంది, మరి మనుషుల వైపు చూస్తుంది, అన్ని రకాలుగా చూస్తుంది. ఎందుకనంటే దాని స్టిములస్ దానికి దొరకటం లేదు. ఆహారం అనే స్టిములస్ దానికి, ఆహారం అనే ఉద్దీపన దానికి కనిపించటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించవలసిన విషయాలు. సో we can say that the dog is conditioned if it could salivate, or if it could gives, or it could respond to conditioned stimulus like bell. మరి ఇది ఈ కుక్క నిబంధన గావించబడింది అని మనం ఎప్పుడు చెప్పగలమంటే ఎప్పుడైతే నిబంధిత ఉద్దీపనైన గంటను మోగించినప్పుడు నిబంధిత ప్రతిస్పందనైన లాలాజలం స్రవిస్తుందో అప్పుడు చెప్పచ్చు. తరువాత ఈ ఉద్దీపనల క్రమాన్ని మనం పెంచుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే ఎలాగంటే గంట కొట్టడం, ఆహారాన్ని పెట్టడం, ఆ తరువాత దాని ప్రతిస్పందనను గమనించడం.
ఇలాగా ఉద్దీపనల క్రమాన్ని మనం పెంచుకుంటూ పోతాం. బెల్ కొట్టడం, ఫుడ్ ఇవ్వటం. సో we can use the bell and next we can keep the food. Later on we can note the responses or record the responses of the hungry dog. అలా కాకుండా ఇంకొక స్థాయిలో ఒక రకంగా మనం చూడాలంటే ఉద్దీపనల క్రమాన్ని ఇంకా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. గంటకు మోగించడానికి ముందుగా ఒక దీపాన్ని లేదా ఒక లైట్ని ఉపయోగించటం, ఆ లైట్ని ఉపయోగించిన తరువాత గంటను మోగించటం, గంటను మోగించిన తర్వాత ఆహారాన్ని ఇవ్వటం. మరి మొట్టమొదటి ఉద్దీపన అయిన లైట్ లేదా ఆ దీపాన్ని చూపించినప్పుడు అది ప్రతిస్పందిస్తుందా అంటే యథావిధిగా అది కూడా అటు చూస్తుంది ఇటు చూస్తుంది, ప్రతిస్పందనలు పెద్దగా ఉండవు. తర్వాత ఎప్పుడైతే ఈ స్టిములస్ ఆర్డర్ అంటే ఈ ఉద్దీపనల క్రమాన్ని అది గుర్తించిందో, అంటే ముందుగా లైట్ వస్తుంది, లైట్ తర్వాత బెల్లు మోగుతుంది, బొల్లి మోగిన తర్వాత ఆహారం కనపడుతుంది అన్న ఈ క్రమాన్ని అది చూస్తూ వెళ్తుందో తర్వాత అది మొట్టమొదటి ఉద్దీపనకే ప్రతిస్పందించడం మొదలు పెడుతుంది. కాబట్టి ఈ రకంగా నిబంధన గావించటం అనేది మనం ఈ ఆకలిగా ఉన్న కుక్కలో మనం చూస్తూ ఉన్నాం. అండ్ కమింగ్ టు దీస్ ప్రాపర్టీస్ ఆఫ్ క్లాసికల్ కండిషనింగ్, శాస్త్రీయ నిబంధనలోని ధర్మాలను మనం చూడగలిగితే నిబంధన ప్రతిస్పందన అనేది నిర్దిష్టమైనది. ఇట్ ఈజ్ ది కండిషన్డ్ రెస్పాన్స్ ఈజ్ స్టాండర్డైజ్డ్. ఎలాగా అంటే ప్రతిదానికి ప్రతిస్పందన అంటే అది నిబంధితమైనదా నిర్నిబంధితమైనదా అనేది తేడా లేకుండా ప్రతిదానికి ప్రతిస్పందన ఏంటంటే ప్రతి ఉద్దీపనకు లాలాజలాన్ని స్రవించటమే. ఆ రకంగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఉద్దీపనల క్రమానికి అనుగుణంగా దీంట్లో ఈ అభ్యసన సామర్థ్యం అనేది పెరుగుతూ వెళ్ళటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. The learning ability is enhanced because of these stimuli. Stimulus is singular, stimuli is plural. Stimuli అని ఎందుకు అంటున్నానంటే మనం లైట్ ఆన్ చేస్తున్నాం, తర్వాత బెల్ కొడుతున్నాం, తర్వాత ఫుడ్ ఇస్తున్నాం, ఇన్ని రకాలైన స్టిములై మనం వాడుతున్నాం కాబట్టి వాటికి అనుగుణంగా దాంట్లోని లెర్నింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఇకపోతే నిబంధిత ప్రతిస్పందన అనేది ఉద్దీపనల ప్రభావం వలన ప్రభావితమై ఉన్నప్పుడు దానిలో ఏదైనా ఒక ప్రేరణ విరమణ దానిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. ద ఎక్స్టింక్షన్, ప్రేరణ విరమణ అనేది మనం చూడగలిగితే అది ఒక ఎటువంటి ప్రతిస్పందన కూడా దాంట్లో కలిగించలేదు. ఇది కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ శాస్త్రీయ నిబంధన అనేది పెద్దల కంటే పిల్లల విషయంలో త్వరగా ఇది జరుగుతుంది. అలాగే అభ్యసనం కూడా త్వరగా జరుగుతుంది. దానికి అనుగుణంగానే వీళ్ళల్లో చింతనం, వీళ్ళల్లో వివేచనం త్వరితగతిలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. So this classical conditioning is rapid in children when compared with the adults, and moreover their thinking and reasoning are enhanced through classical conditioning. And coming to principles of classical conditioning, previously we have dealt with properties of classical conditioning. Now it is principles. ఇంతకు మునుపు మనం శాస్త్రీయ నిబంధనలోని ధర్మాలు చూసాం. ఇప్పుడు శాస్త్రీయ నిబంధనలోని సూత్రాలు, ఇంకా విపులంగా చెప్పాలంటే అభ్యసన సూత్రాలు అని మనం అనుకోవచ్చు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ రీఇన్ఫోర్స్మెంట్, పునర్బలనం. అంటే గమనించండి, ఉద్దీపనల క్రమం పెరిగే కొద్దీ దీంట్లో కూడా ప్రతిస్పందన అనేది మరి మొదట్లో లేకపోయినా తర్వాత కలుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి దాంట్లో ప్రేరణ ఏంటో మనము అర్థం చేసుకోవచ్చు. రీఇన్ఫోర్స్మెంట్ అంటే కొంతకాలానికి ఆహారాన్ని ఇవ్వకపోయినా ఎప్పుడైతే దీపం వెలగటం లేకపోతే గంట మోగటం ఇవి గమనిస్తుందో వెంటనే లాలాజలం స్రవించటం, ఇంకా ఆహారాన్ని చూడవసరం లేదు, ఆహారం వచ్చేస్తుంది అన్నటువంటి పునర్బలనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే రకమైన ప్రవర్తనను మనం పిల్లల్లో కూడా ఒకసారి పోల్చి చూడగలిగితే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. There are certain interesting facts we can observe in children when we apply this classical conditioning in their learning process. And the next principle is extinction. రెండవ సూత్రము ఏంటంటే విరమణ. ఒకానొక సందర్భంలో
ఈ ఉద్దీపనల క్రమాన్ని మనం తగ్గించిన, ఉద్దీపనల క్రమాన్ని మనం మార్చివేసిన దాంట్లో ప్రతిస్పందన అనేది మెల్లగా తగ్గిపోతుంది. ఒక్కొక్క సందర్భంలో ప్రతిస్పందన ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. అందుకనే మనం దీన్ని విరమణ అంటున్నాం, ఎక్స్టింక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్పాంటేనియస్ రికవరీ. అంటే క్రమక్రమంగా గమనించండి, పునర్బలనం తర్వాత ఒకానొక సందర్భంలో ఉద్దీపనల మార్పుకు అనుగుణంగా విరమణ అనేది వచ్చింది, అంటే ప్రతిస్పందనలు లేకపోవటం. అప్రయత్న స్వస్థత అనేది తరువాత దశ అన్నమాట. స్పాంటేనియస్ రికవరీ. ఆఫ్టర్ ఎక్స్టింక్షన్ వీ హ్యావ్ ద థర్డ్ స్టేజ్ ఆర్ ది థర్డ్ ప్రిన్సిపల్, స్పాంటేనియస్ రికవరీ. అప్రయత్న లేకపోతే అయత్న సిద్ధ స్వస్థత. అంటే మనం గమనించగలిగితే అంతకు మునుపు ఆ ఉద్దీపనలకు ప్రతిస్పందన ఉండదు, కానీ ఇప్పుడు ప్రతి ఉద్దీపనకు కూడా ప్రతిస్పందన ఉండటమే మనం స్పాంటేనియస్ రెస్పాన్స్ రికవరీగా మనం చూడొచ్చు. అండ్ ద నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈజ్ డిస్క్రిమినేషన్, విచక్షణ. ఉద్దీపనల్లో కూడా ఒక వివేచన కలిగి విచక్షణ ఉంది, డిస్క్రిమినేట్ చేయటం. అంటే ఇప్పుడు ఉద్దీపనల క్రమం మనం పెరిగింది అనుకున్నాం కదండి. వీ హ్యావ్ సీన్ దట్ దెర్ ఈజ్ ద రైజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ stimuli. First there is a light, next we can give a bell, we can use a bell, and next one is food. ఇప్పుడు దీనికి అనుగుణంగానే దేని తరువాత లేకపోతే ఏ ఉద్దీపన తరువాత మరి ఆహారం అందించబడుతుందో గమనిస్తుంది. కాబట్టి ఉద్దీపనలలో విచక్షణ ఏంటో చూస్తుంది, వాటికి అనుగుణంగానే అది ప్రతిస్పందించటం మొదలు పెడుతుంది. అలాగే ఆఖరి సూత్రము లేదా దశ ఏంటంటే సామాన్యీకరణ, జనరలైజేషన్. ప్రతి ఉద్దీపనను కూడా ఒకే రకంగా భావించటం అనేది సామాన్యీకరణ. సో జనరలైజింగ్ ఆల్ ది స్టిములై. సో వీ కెన్ మెన్షన్ ద స్టిములై యాజ్ S1, S2 and so on. S1, if at all we can consider the light as S1 and bell as S2, so as we can increase the stimuli and we can use n number of stimuli in order to record the responses of that hungry dog. Next one is the classroom implications of classical conditioning. శాస్త్రీయ నిబంధన అభ్యసనం యొక్క తరగతి గది ఉపయోగాలు లేదా తరగతి గది అన్వయాలు మనం చూడగలిగితే, ఏదైనా ఒక పనిని క్రమ పద్ధతిలో చేయాలంటే నిబంధన ప్రక్రియను ఉపయోగించడం అవసరం. ఎ సిస్టమాటిక్ లెర్నింగ్ ప్రాసెస్ నీడ్స్ క్లాసికల్ కండిషనింగ్ ఆర్ కండిషనింగ్ లెర్నింగ్ ఆర్ కండిషన్డ్ లెర్నింగ్. ఏదైనా ఒక పనిని క్రమ పద్ధతిలో ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి ముగించబడిన తర్వాత ఒక పనిలో నిపుణత వచ్చాక మరొక పని, ఈ రకంగా మనం వీటిని గమనిస్తూ ఆ తరువాత తరగతి గదిలో అన్వయించడం అనేది ఎంతో ఉపయోగకరమైన అంశం. నిబంధన చేయవలసిన పరిస్థితుల్లో మనం బహుమతులను ప్రవేశపెట్టడం లేదా ఇవ్వటం కూడా పునర్బలనాన్ని కలిగిస్తూ ఉంటుంది. రివార్డ్స్ ఇన్ ఆర్డర్ టు కండిషన్ ఏ బిహేవియర్ క్రియేట్స్ రీఇన్ఫోర్స్మెంట్. రివార్డ్స్, బహుమతులు అనేవి మనం వారిలో ప్రవర్తనను నిబంధన కలిగించే విధంగా మనం ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూడగలిగితే వారి ప్రవర్తనలో కాస్త మార్పులను మనం గమనించగలం. ఈ పునర్బలం కారణంగా అనేక అంశాలను మనం చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని నెగిటివ్ స్టిములై, వ్యతిరేక ఉద్దీపనలకు లోనైన విద్యార్థులు కూడా కొన్ని సందర్భాలలో వాటన్నిటినీ కూడా సానుకూల లేదా అనుకూల ఉద్దీపనలుగా మార్చుకోవటానికి ఈ నిబంధన సిద్ధాంతము కండిషనింగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. కండిషనింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ టర్నింగ్ ద నెగిటివ్ స్టిములై ఇంటూ ది పాజిటివ్ స్టిములై. అలాగే కొన్ని సందర్భాలలో మరి రివిజన్ అనగా పునశ్చరణ చేయటానికి తరగతి గదిలో ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. అలాగే ఈ నిబంధన అనేది అభ్యసన జరుగుతూ ఉండగా వారిలోని సభ్యత, వారిలోని సంస్కృతి, వారిలోని సంస్కారము అభివృద్ధి చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ ఆర్డర్ టు డెవలప్ దేర్ ఎటికెట్, దేర్ మేనర్స్.
So classical conditioning or conditioning learning is helpful. So here we come to the end of classical conditioning. మరి నిబంధన సిద్ధాంతము లేదా నిబంధన అభ్యసనము లేదా క్లాసికల్ కండిషనింగ్ శాస్త్రీయ నిబంధన పాఠము ఇంతటితో సరి. Welcome back. So this is the next lecture in the second unit of learning and teaching. So now we are going to deal with operant conditioning. అభ్యసన మరియు బోధనం అనే పేపర్కి సంబంధించి రెండవ యూనిట్లోని మరొక అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఇదే కార్యసాధక నిబంధన. అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త స్కిన్నర్ ఎలుకల మీద అదేవిధంగా పావురాల మీద అనేక ప్రయోగాలను చేసి ఈ కార్యసాధక నిబంధన అభ్యాసన సిద్ధాంతాన్ని రూపొందించాడు. So in this lecture we are going to deal with operant conditioning. Famous American psychologist B.F. Skinner has experimented on hungry rats and pigeons, and he has formulated operant conditioning theory or operant conditioning learning. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆకలిగా ఉన్న ఎలుకను లేదా ఆకలిగా ఉన్న పావురం ఈ రెండిట్ల మీద కూడా ప్రయోగాన్ని చేశాడు. ఆ ప్రయోగం చేసిన ఆ పెట్టెనే మనము స్కిన్నర్ పెట్టె లేదా స్కిన్నర్ బాక్స్ అంటున్నాం. ఈ స్కిన్నర్ బాక్స్ అనేది ఈ స్కిన్నర్ పెట్టె అనేది ఏ విధంగా రూపొందించబడిందంటే ఈ పెట్టెలో ఒక మీట ఉంటుంది. ఆ మీటను నొక్కినప్పుడు సన్నని గొట్టం ద్వారా ఆహారపు ఆ గుళికలు అనేవి ఆ లోపల ఉన్న జంతువుకి వస్తాయి. కాబట్టి ఈ ఆహారం ఎదురుగా కనబడుతూ ఉంటుంది, కానీ మీటను నొక్కినప్పుడే ఆహారాన్ని అది పొందుకోగలదు అని ఇక్కడ మనం గమనించగలిగితే ఆ మీటను నొక్కటం అనేది చాలా ప్రధానమైన అంశం. సో దిస్ హంగ్రీ ర్యాట్ కీప్స్ ఆన్ ట్రయింగ్ స్క్రాచింగ్ ది వాల్స్. సో ఇన్ ది ఎంటైర్ స్కిన్నర్ బాక్స్ దెర్ ఇస్ అన్ అరేంజ్మెంట్ మేడ్. The food is visible, but it can eat the food or pellets. So by pressing the lever, so it keeps on trying and trying. ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఏదో ఒక సందర్భంలో ఆ మీటకు కాలు తగలటమో లేకపోతే అది మీటను యాదృచ్ఛికంగా ఇన్సిడెంటల్గా తొక్కటమో జరిగి ఆ మీట వలన ఆహార గుళికలు అనేవి దానికి లభించటం, ఇదంతా కూడా ఆపరెంట్ కండిషనింగ్ ప్రయోగం లేదా కార్యసాధక నిబంధన ప్రయోగంలోని ముఖ్య అంశంగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ తరువాత ఈ ఉద్దీపనను మనం గమనించగలిగితే ఇక్కడ ఉద్దీపన అనేది ఆహార గుళికలు, ద ఫుడ్ పిల్లెట్స్ ఆర్ ది స్టిములస్. అండ్ మోర్ ఓవర్ in operant conditioning, the stimulus is also increased. Likewise, glowing of a lamp, and next the food, likewise the stimulus is being increased. ఇక్కడ ఉద్దీపనలో క్రమం కూడా పెంపొందించబడటం జరుగుతుంది. ముందుగా ఒక దీపం వెలిగించినప్పుడు ఆ తర్వాత మీట నొక్కితేనే ఆహారం లభించటం, దీనికి కూడా మరి ఆ ఎలుక అనేది అలవాటు పడటం. కాబట్టి ఈ స్కిన్నర్ పెట్టెలో మరి ఈ రకంగా ప్రయత్నించిన తర్వాత దానికి కావలసిన ఆహార ధాన్యాలు లేదా ఆహారపు గింజలు, ఆహారపు గుళికలు అనేవి అవి ఆ ఎలుక అనేది తీసుకుంటుంది. ఇదే ప్రయోగాన్ని మరి ఒక ఆకలిగా ఉన్న పావురం, హంగ్రీ పిజియన్, సో అప్పుడు దీన్ని పిజియన్ బాక్స్ అని కూడా అన్నారు. అప్పుడే దీన్ని పావురపు పేటిక అని కూడా అన్నారు. అందులో పావురం మరి ఆహార గుళికలను తీసుకోవటం కోసం, ఫుడ్ పిల్లెట్స్ తీసుకోవటం కోసం అనేక రకాలుగా ప్రయత్నించటం, ముక్కుతో ఆ గోడలను రక్కటం, ఏదో ఒక అప్రయత్నంగా కాళ్ళు ఆ మీటకు తగిలి ఆ మీట వలన ఆహారపు గుళికలు ఇక్కడ అందించబడటం. ఈ రకంగా ఈ జంతువులు అనగా ఎలుక అదేవిధంగా పావురం ఈ రెండిటిల్లో కూడా కార్యసాధక నిబంధన ఆపరెంట్ కండిషనింగ్ అనేది
జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఈ కార్యసాధక నిబంధన సిద్ధాంతంలోని తరగతి గది అన్వయాలు లేదా విద్యా ఉపయోగాలు, ఎడ్యుకేషనల్ implications or educational uses or classroom uses or implications of operant conditioning. So it is nothing but operant conditioning is helpful in ఫార్మ్యులేటింగ్ టీచింగ్ మెషిన్స్. బోధనా యంత్రాలను వాడుకలోనికి తీసుకురావడానికి కార్యసాధక నిబంధన గొప్ప ఆధారంగా మనకి కనపడుతూ ఉంటుంది. టీచింగ్ మెషిన్స్ అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే బోధనా చట్రాలు, టీచింగ్ ఫ్రేమ్స్. ఒక ఫ్రేమ్, ఒక చట్రం పూర్తి చేసిన తర్వాత రెండో చట్రం, ఈ విధంగా క్రమక్రమంగా అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ సిస్టమేటిక్ లెర్నింగ్ అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. అదేవిధంగా కార్యసాధన నిబంధన అభ్యసనం ఆధారంగా స్కిన్నర్ కార్యక్రమయుత అభ్యసనం కూడా రూపొందించాడు. డిపెండింగ్ అపాన్ దిస్ ఆపరెంట్ కండిషనింగ్ లెర్నింగ్, స్కిన్నర్ హ్యాస్ ఫార్ములేటెడ్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. కార్యక్రమయుత అభ్యసనం, ప్రోగ్రామింగ్ క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి, ఒక అంశము పూర్తయిన తర్వాత ఇంకోటి. అంటే పుడుతూనే ఎవరు అన్నీ నేర్చుకోలేరు. క్రమక్రమంగా వయసు పెరిగే కొద్దీ కౌశలాలు, స్కిల్స్ పెరిగే కొద్దీ నేర్చుకుంటూ ఎలా వెళ్తారో ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ కూడా అంతే. అంటే మనం ఉదాహరణ చూడగలిగితే ఈ ఆల్ఫాబెట్స్ అనగా అక్షరాలు మనం నేర్చుకున్నాక నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ వి లెర్న్ వర్డ్స్, ఆఫ్టర్ వర్డ్స్ వి గో ఫర్ సెంటెన్సెస్ అండ్ నెక్స్ట్ ఫర్ పారాగ్రాఫ్స్. అక్షరాలు నేర్చుకుంటాం, తర్వాత చిన్ని పదాలు నేర్చుకుంటాం, ఆ తర్వాత వాక్యాలు నేర్చుకుంటాం, ఆ తర్వాత వ్యాసాలు రాయటం ప్రారంభిస్తాం. ఈ రకంగా కార్యక్రమయుత నిబంధన అనేది లేకపోతే కార్యక్రమయుత అభ్యసన, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఇష్యూ ఈజ్ కార్యక్రమయుత అభ్యసనం. బోధన యంత్రాలను ఉపయోగించినప్పుడు విద్యార్థి క్రియాశీలకంగా ఉండి స్వంతంగా విషయాన్ని అభ్యసిస్తాడు. సో హియర్ డిపెండింగ్ అపాన్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ అండ్ ఆల్సో టీచింగ్ మెషిన్స్. సో ఇండివిజువల్ లెర్నింగ్ విత్ ఇన్ ద ఇండివిజువల్ ఆర్ స్టూడెంట్ ఆర్ సెల్ఫ్ లెర్నింగ్, సొంతంగా అభ్యసన జరగటానికి అవకాశం ఉంటుంది. అలాగే కార్య సాధన నిబంధనలోని ప్రతిస్పందన ఒక ప్రత్యేకమైన లేదా తెలిసిన ఉద్దీపనపై ఆధారపడనవసరం లేదు. హియర్ వీ నీడ్ నాట్ డిపెండ్ అపాన్ ఏ నోన్ స్టిములస్. ఒక తెలిసిన ఉద్దీపన అంటే అంతకు మునుపు ఉద్దీపన ప్రతిస్పందనలకు అనుగుణంగా మనం గమనించగలిగితే దానికి పరిచయం ఉన్న నిబంధన లేదా పరిచయం ఉన్న ఉద్దీపన బట్టే ప్రతిస్పందనలు ఉండే. ఇక్కడ పరిచయం లేకపోయినా పర్వాలేదు, ప్రతిస్పందనలు కలుగుతూ ఉంటే అందులోంచి అభ్యసన అనగా ప్రవర్తనలో మార్పులు జరుగుతూ ఉంటాయి. త్వరితగతిన అక్కడ జంతువులు, విద్యార్థులు నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అంటే స్కిన్నర్ పెట్టెలో జంతువులు నేర్చుకోవటానికి, తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకోవటానికి ఈ పద్ధతి అనేది మనకి ఉపయోగపడుతుంది. విద్యార్థులలో మంచి ప్రవర్తనను ఏర్పరచడానికి ఏర్పడినప్పుడు ప్రోత్సాహకాలు, ఇన్సెంటివ్స్ ఆర్ రివార్డ్స్, ప్రైజ్. సో ఇటువంటివన్నీ మనం ఇవ్వటం వలన ప్రైజ్ అండ్ రిప్రూఫ్ అంటే నింద పొగడ్త, ప్రైజ్ ఆర్ బ్లేమ్ అంటున్నాం మనం. అలాగే రివార్డ్ అండ్ పనిష్మెంట్, బహుమతి దండన, ఈ రెండు కూడా మనం గమనించవచ్చు. వీటికి అనుగుణంగానే విద్యార్థుల్లో అభ్యసన అనేది త్వరితగతిలో మనం చూస్తూ ఉన్నాం. రీఇన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్స్ వర్ గివెన్ ప్రయారిటీ ఇన్ ఆపరెంట్ కండిషనింగ్. కార్యసాధన నిబంధనలో పునర్బలన కార్యక్రమాలనే వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరెంట్ కండిషనింగ్. కార్యసాధక నిబంధన ఇంతటితో సరి. Welcome back. So here we come to the last topic of the second unit in learning and teaching. అభ్యసనం మరియు బోధన పేపర్కి సంబంధించి రెండవ యూనిట్లోని ఆఖరి అంశాన్ని మనం చూడబోతూ ఉన్నాం. సో ఇదేంటంటే మనకి శాస్త్రీయ నిబంధనకి కార్యసాధక నిబంధనకి కలిగిన
తేడాలు, differences between classical conditioning and operant conditioning. So coming to classical conditioning, so it was formulated by Ivan Pavlov in 1909. So he is a Russian psychologist. 1909వ సంవత్సరంలో రష్యాకి సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఇవాన్ పావ్లోవ్ ద్వారా ఈ శాస్త్రీయ నిబంధన అనేది రూపొందించబడింది. అలాగే కార్యసాధక నిబంధన మనం చూడగలిగితే 1931లో బిఎఫ్ స్కిన్నర్ అనే ఒక అమెరికాకు సంబంధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ద్వారా రూపొందించబడింది. ఇన్ 1931 American psychologist B.F. Skinner has formulated the operant conditioning. And the next issue is నిర్నిబంధిత లేక సహజ ఉద్దీపన, అన్కండిషన్డ్ స్టిములస్. ఇటువంటి ఉద్దీపనల ద్వారా నిబంధిత ప్రతిస్పందన, కండిషన్డ్ రెస్పాన్స్ అనేది రాబట్టుకోవటం ఈ నిబంధనలో లేకపోతే ఈ ప్రయోగంలో మనం ముఖ్యంగా చూస్తూ ఉన్నాం. సో అటైనింగ్ కండిషన్డ్ రెస్పాన్స్ త్రూ అన్కండిషన్డ్ స్టిములస్ ఈజ్ వైటల్ ఇన్ దిస్ క్లాసికల్ కండిషనింగ్. So and in operant conditioning, so our responses and even spontaneous responses are voluntary. ఇక్కడ ప్రతిస్పందనలు లేదా అయత్నంగా వచ్చే ప్రతిస్పందనలు అనేవి స్వచ్ఛందంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మూడవ అంశాన్ని మనం చూడగలిగితే శాస్త్ర నిబంధనలలో సహజ ఉద్దీపన అభ్యాసకుని ప్రమేయం లేకుండా జరుగుతుంది. దెర్ ఈస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ ఇన్ ద నేచురల్ స్టిములస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్. అలాగే ప్రతిస్పందనలపై బహుమతి లేక పునర్బలనం ఆధారపడి ఉంటాయి. సో రెస్పాన్సెస్ ఇన్ ఆపరెంట్ కండిషనింగ్ ఆర్ డిపెండెంట్ ఆన్ reinforcement and also రివార్డ్స్, రీఇన్ఫోర్స్మెంట్ అండ్ రివార్డ్స్. అలాగే ప్రతిస్పందనను ముందుగా ఊహించవచ్చు, దాన్ని బట్టే దీనిని సంజ్ఞా అభ్యసనము అంటున్నాం. శాస్త్ర నిబంధనాన్ని సంజ్ఞా అభ్యసనము అంటున్నాం. సో వీ కెన్ యాంటిసిపేట్ ఆర్ వీ కెన్ ఎస్టిమేట్ ది రెస్పాన్సెస్ earlier. So this is how classical conditioning is mentioned as signal learning. అలాగే అభ్యాసకుని అందుబాటులో ఉన్నా గాని ప్రతిస్పందనలను ప్రేరేపించుటకు మార్గదర్శకత్వం కలిగించాలి. సో ఈవెన్ ద రెస్పాన్సెస్ the stimuli are within the reach of the learner, we need to evoke or we need to invoke responses through proper guidance. సరైన మార్గదర్శకత్వం ద్వారా ఈ ప్రతిస్పందనలను మనం ప్రేరేపించాలి. అలాగే శాస్త్ర నిబంధనలో మనం చూడగలిగితే ఉద్దీపన ప్రతిస్పందనల సంబంధ సామీప్యత అంటే continuity between stimulus and response. So it is dependent on the stimulus and response theory. ఇందులో ఏంటంటే మనకి ఈ ప్రతిస్పందనలు ఉద్దీపనలు మనకి సంబంధము సామీప్యత మీద ఆధారపడి ఉంటాయి. అలాగే కార్యసాధక నిబంధనలు ఉద్దీపన ప్రతిస్పందనల సంబంధము ఫలిత నియమం మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ కార్యసాధక సిద్ధాంతములు లా ఆఫ్ ఇఫెక్ట్, ఫలిత నియమము. సో అవర్ స్టిములై అండ్ రెస్పాన్సెస్ ఇన్ ఆపరెంట్ కండిషనింగ్ ఆర్ డిపెండెంట్ ఆన్ లా ఆఫ్ ఇఫెక్ట్, ఫలిత నియమం మీద ఆధారపడి ఉంటాయి. అలాగే మనకి శాస్త్రీయ నిబంధనలో సహజ ఉద్దీపన, నేచురల్ స్టిములస్,
నిబంధిత ఉద్దీపన, కండిషన్డ్ స్టిములస్. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే అన్కండిషన్డ్ స్టిములస్ అండ్ కండిషన్డ్ స్టిములస్ ఇవన్నీ కూడా జంటగా ప్రవేశపెట్టబడతాయి. వీ కెన్ ఇంట్రడ్యూస్ దిస్ అన్కండిషన్డ్ స్టిములస్ అండ్ కండిషన్డ్ స్టిములస్ టుగెదర్, జంటగా ప్రవేశపెట్టబడతాయి. అలాగే ఇక కార్యసాధక నిబంధనలో మనం గమనించగలిగితే సహజ ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన, అలాగే నిబంధిత ఉద్దీపన, బోత్ అన్కండిషన్డ్ స్టిములస్ అండ్ కండిషన్డ్ స్టిములస్ ఆర్ నాట్ ఇంట్రడ్యూస్డ్ టుగెదర్. ఇక్కడ జంటగా ఒకేసారి ప్రవేశపెట్టబడవు, కానీ వారికి ఉండే ప్రతిస్పందనకు పునర్బలనం కలుగజేసే అంశాల మధ్య ఆధారపడి ఉంటాయి. సో ద రెస్పాన్సెస్ అండ్ reinforcement of the responses are they have a kind of validity together. అలాగే శాస్త్రీయ నిబంధనలో మనం గమనించగలిగితే జీవి నుండి ప్రతిస్పందన లేకుండానే సహజ ఉద్దీపన ప్రవేశపెట్టబడుతుంది. Even though there is no response from the individual, unconditioned stimulus is being introduced. సో అలాగే కార్యసాధక నిబంధనలో మనం గమనించగలిగితే కావాల్సిన ప్రతిస్పందన జీవి నుంచి లభించిన తర్వాతనే ఉద్దీపన ప్రవేశపెట్టబడుతుంది. ఆఫ్టర్ గెటింగ్ a response from the individual, then only the stimulus is being introduced. So in classical conditioning, motivation is given importance, motivation is given priority, whereas in operant conditioning, responses are given priority. శాస్త్రీయ నిబంధనలో ప్రేరణకు ప్రాధాన్యత ఉంటుంది, అలాగే కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనలకు ప్రాధాన్యత ఉంటుంది. ప్రతిస్పందన ప్రవర్తన అంతర్గతమైంది మరియు వ్యక్తిగతమైనది. అంటే గమనించండి, హియర్ ఇన్ క్లాసికల్ కండిషనింగ్, సో అవర్ రెస్పాన్సెస్ ఆర్ ఇంటర్నల్ అండ్ పర్సనల్. ప్రతిస్పందన అంతర్గతమైంది, వ్యక్తిగతమైనది. అదేవిధంగా ఇదే విషయాన్ని కార్యసాధక నిబంధనలో మనం గమనించగలిగితే ప్రవర్తన బహిర్గతమైంది, అలాగే జీవి యొక్క పరిసరాల మీద అది ప్రతిస్పందిస్తుంది. అంటే మనం గమనించగలిగితే ద బిహేవియర్ ఈజ్ ఓవర్ట్ అండ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది సిట్యుయేషన్స్, పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. అండ్ కమింగ్ టు క్లాసికల్ కండిషనింగ్, ద రెస్పాన్సెస్ ఆర్ ఎలిసిటెడ్, వేరాజ్ ఇన్ ఆపరెంట్ కండిషనింగ్ రెస్పాన్సెస్ ఆర్ ఎమిటెడ్. అంటే గమనించండి, శాస్త్రీయ నిబంధనలో ప్రతిస్పందనలు అనేవి నిర్గమనాలు, అలాగే కార్యసాధక నిబంధనలో ప్రతిస్పందనలు అనేవి ఉద్గమనాలు. ఎలిసిటెడ్ అండ్ ఎమిటెడ్. అలాగే ఇక్కడ కాల నియంత్రణ, టైం బౌండ్ అనేది మనం శాస్త్రీయ నిబంధనలో కాల నియంత్రణ అనేది చూస్తూ ఉంటాం. టైం బౌండ్ ఈజ్ ఫౌండ్ ఇన్ క్లాసికల్ కండిషనింగ్. అలాగే మోటివేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఆపరెంట్ కండిషనింగ్. ప్రేరణను మనము కార్యసాధక నిబంధనలో చూస్తూ ఉంటాం. అలాగే ఈ శాస్త్రీయ నిబంధన అనేది స్వయంచోదిత, ఇది అటానమస్. దిస్ ఈజ్ అటానమస్. క్లాసికల్ కండిషనింగ్ ఈజ్ అటానమస్ అండ్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ది నర్వస్ సిస్టమ్ అండ్ ఇట్ కంట్రోల్స్ ది నర్వస్ సిస్టమ్. శాస్త్రీయ నిబంధన స్వయంచోదితమైనది, అదేవిధంగా నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆపరెంట్ కండిషనింగ్. సో ఇట్ ఈజ్ కంట్రోల్డ్ బై ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా కార్యసాధక నిబంధన అనేది నియంత్రించబడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్లాసికల్ కండిషనింగ్ అండ్ ఆపరెంట్ కండిషనింగ్. ఇంతటితో శాస్త్రీయ నిబంధనకు మరియు కార్యసాధక నిబంధనకు మధ్య గల వ్యత్యాసాలు సరి.